ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో సృష్టికర్త ఎవరు? మరి ఈ టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. అంతకన్నా ముందుగా వెరీ రీసెంట్లీ నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. ఐ లవ్ జీసస్ అని చెప్పేసి. ఒక ముస్లింగా నేను ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లింలు కూడాను యేసువారిని విశ్వసిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఏమని విశ్వసిస్తున్నాము, దీనికి ఖురాన్ మరియు బైబిల్ నుంచి అనేక వాక్యాలు కూడా మనం డిస్కస్ చేసాం. మరి ఆ వీడియోలో నేను మాట్లాడుతూ యేసువారి గురించి ముస్లింలు మరియు నేను కలిగి ఉన్న విశ్వాసం ఏమిటి అంటే, యేసువారు సృష్టికర్తన దైవాన్ని తను కాపాడని ప్రార్థించారని, దేవుడు యేసువారిని రక్షించి కాపాడి సజీవంగా పైకి లేపుకున్నారు అన్న విషయం నేను చెప్తూ, మరి ఈ విషయం బైబిల్లో కూడా మాట్లాడుకుంటూ ఒక వాక్యం మాట్లాడుకున్నాము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుంచి 40 వాక్యాలలో. అక్కడ యేసువారి దగ్గరికి కొంతమంది వచ్చేసి శాస్త్రులు పరిసయ్యులు ఒక అద్భుతాన్ని చూపించమని వాడు అడగడము, దానికి సమాధానంగా యేసువారు అంటారు, యోనా ఏలాగున 3 రాత్రింబవళ్ళు తిమింగళం గర్భంలో ఉండెనో, కడుపులో ఉండెనో, అలాగునే ఈ మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉంటాడు అని చెప్పేసి ఒక అద్భుతం జరగబోతుంది. అంటే ఈ విషయంలో గమనించాల్సిన విషయం ఏంటంటే, యోనా ఏలాగున 3 రాత్రింబవళ్ళు తిమింగళం కడుపులో ఉన్నాడు. 3 రాత్రింబవళ్ళు ఉన్నారు అన్నది కాదు, ఏలాగున ఉన్నాడు అన్నది. అందుకే అలాగునే ఈ మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబవళ్ళు ఉంటాడు. గమనించాల్సింది ఏంటంటే, యోనా ఏలాగు ఉన్నాడో ఈ మనుష్య కుమారుడు అలాగా ఉంటాడు. సజీవంగా ఉన్నాడు, చనిపోయి తిరిగి లేవలేదు యోనా. అదేవిధంగా యేసు కూడా చనిపోయి తిరిగి లేవడం అనేది కాదు, ఆయన సజీవంగానే ఉన్నారని మనం మాట్లాడుకున్నాం. మరి ఈ విషయం యోనా గురించి నేను చర్చించుకుంటూ, దేవుడు యోనాకి ఆజ్ఞాపించాడు నెనేవే పట్టణానికి వెళ్ళవని చెప్పేసి. ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు కొంచెం పొరపాటున తర్షీషు పట్టణానికి దేవుడు వెళ్ళమని చెప్పాడు, అతను నెనేవే పట్టణానికి బయలుదేరాడు అని చెప్పేసి నేను చెప్పాను. నిజంగా ఆ విషయంలో పొరపాటు జరిగింది. ఈ విషయంలో అనేక వందల మంది రెస్పాన్స్ అయ్యి, సార్ మీరు పొరపాటు పడ్డారు, దేవుడు వెళ్ళమంది నెనేవే పట్టణానికి, తర్షీషు పట్టణానికి కాదు అని చెప్పేసి కరెక్షన్ చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మనం ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తే మనం కరెక్షన్ చేసుకోవడానికి వాక్యం ఉంది కదా. వాక్యాన్ని పరిశీలిస్తే ఏం సవరించుకోవాలో మనకు తెలిసిపోతుంది. వాస్తవానికి దేవుడు చెప్పింది నెనేవే పట్టణానికి వెళ్ళమని, తర్షీషు పట్టణానికి కాదు. నేను చెప్పింది ఆ విషయంలో తప్పు కాబట్టి నేను సవరించుకుంటున్నాను. అసలు ఏ పట్టణానికి వెళ్ళమన్నాడు అన్నది ఏదైతే ముఖ్యమో అంతకన్నా ఇంపార్టెంట్ అసలు యేసువారు ఆ లేఖనంలో చెబుతున్న విషయం ఏంటి. ఏలాగున యోనా ఉంటాడో అలాగున యేసువారు ఉంటారు అంది. కాబట్టి చనిపోకుండా సజీవంగా ఉంటారు, సజీవంగానే కాపాడుకుంటాడు అన్న విషయం నాకు తెలుస్తుంది. సో ఇది ఐ లవ్ జీసస్ అనే విషయం మీద ఎవరైతే ఆ వీడియో చూడలేదో తప్పకుండా చూడండి. మన యూఆర్సీ ఛానల్లో ఐ లవ్ జీసస్ పేరుతో ఒక వీడియో ఉంది, ప్రతి వాక్యాన్ని కూడా పరిశీలించండి. మరొక విషయం చూసుకున్నట్లయితే, మరి నా వీడియో కింద కామెంట్స్ నేను చదువుతా అని చెప్పాను. కామెంట్ చదువుతుంటే చాలా సంతోషం అనిపించింది, కొంచెం బాధ కూడా అనిపించింది. ఎందుకంటే ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను సార్. నా ప్రియతమ ముస్లింలకి, క్రైస్తవ సోదరులందరికీ కూడాను, సార్ మనం దైవజనులుగా ఉన్నాము, ఒక బిలీవర్స్గా మనం పరిచయం చేసుకుంటాము, దేవుని నమ్మేవాళ్ళుగా ఉన్నాము. సో మన మాటలైనా, మన ఆలోచనలైనా, మన బిహేవియర్ అయినా కానీ దైవజనులుగానే ఉండాలి తప్ప సైతాన్ యొక్క ప్రేరేపణతో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. సో మనం మాట్లాడేటప్పుడు, మనం చేసే కామెంట్స్లో కూడా పాజిటివ్గా ఉందాం, ఒకళ్ళొకరు కించపరచుకోకుండా పాజిటివ్గా పరిశీలించుకుంటూ ముందుకెళ్తాం. ఎందుకంటే మనం చేస్తున్న పని చాలా ఉత్తమమైన పని, వాక్యాన్ని పరిశీలించుకుంటున్నాం. ఆ పరిశీలనలో ఎంత పాజిటివ్ మైండ్గా ఉంటామో అంత మంచి రెస్పాన్స్ అనేది మనకు ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్క ముస్లిం మరియు క్రైస్తవులతో మన పరిశీలన చాలా పాజిటివ్గా పెట్టుకుందాం. ప్రతి కమ్యూనిటీలో కూడాను నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఉద్దేశించి అయితే నేను ఇప్పుడు చర్చించదలుచుకోవట్లేదు. వాళ్ళు ఆ వాదనలు, వాదోపవాదాలు అది కాదు. ఎవరైతే పరిశీలించి నిజమైన దేవుని తెలుసుకోవాలనుకున్నామో, నిజంగా నిత్యజీవాన్ని పొందాలని ఆలోచన ఉన్నామో వారిని ఉద్దేశించి మాత్రమే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. మరి ఈరోజు మన టాపిక్ ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో సృష్టికర్త ఎవరు అన్న విషయం మనం మాట్లాడుతున్నాం. మరి దీంట్లో ముందుగా ఖురాన్లో సూరే బఖరా 2వ సూరాలో 21, 22 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ తెలియజేయడం జరుగుతుంది, మానవులారా, మిమ్మల్ని మీ పూర్వం వారిని సృష్టించిన ఆమె ప్రభువుని మాత్రమే ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను సృష్టించినవాడు, పైనుండి వర్షాలు కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధి కల్పించిన వాడు ఆయనే. ఇది మీకు తెలిసిన తర్వాత మీరు అల్లాహకు సమానులుగా ఇతరులను నిలబెట్టకండి అని చెప్పేసి వాక్యం ఉంది. అంటే ఇక్కడ అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, అల్లాహ్కి సమానంగా వేరే వారిని నిలబెట్టకండి, ఆరాధించకండి. ఎవరు అల్లాహ్? ఎవరు అంటే ఎవరైతే మీకు ఉపాధిని ఇస్తున్నాడో,
ఎవరైతే అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేస్తున్నాడో, ఎవరైతే 12 వర్షాలు కురిపిస్తున్నాడో, ఎవరైతే ఆకాశాన్ని కప్పుగా చేశాడో, ఎవరైతే భూమిని పాన్పుగా పరిచేశాడో, ఎవరైతే మిమ్మల్ని మీ పూర్వాన్ని కూడా సృష్టించాడో. ఇంతకు మనల్ని సృష్టించింది ఎవరు? మన అమ్మానాన్ని సృష్టించింది ఎవరు? మన తాత ముత్తాతలను సృష్టించింది ఎవరు? ఆయనే అల్లాహ్, ఆయనే సృష్టికర్త భూమి ఆకాశానికి కూడా అని చెప్పేసి ఈ వాక్యంలో తెలియచేయడం జరుగుతుంది. మరి ఖురాన్ ప్రకారంగా సృష్టికర్త ఎవరు అంటే ఒకే ఒకడు ఆయన అల్లాహ్ అని ఇక్కడ అర్థమవుతుంది. ఖురాన్ గ్రంథంలో సూరా ఆరాఫ్ 7వ అధ్యాయం 54వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ తెలియచేయడం జరిగింది, వాస్తవంగా మీ ప్రభు అల్లాహే, ఆయన ఆకాశాలను భూమిని 6 దినములలో సృష్టించాడు. అంటే ఆకాశాన్ని భూమిని కూడా సృష్టికర్త అయిన అల్లా సృష్టించాడు. ఎలా? 6 రోజుల్లో సృష్టించాడు. దేవుడు ఏదైనా పని చేయాలనుకుంటే కున్ ఫైకున్, అయిపోతే అది అయిపోతుంది. కానీ ప్రతి దానికి ఒక నియమ నిబంధన, ఒక పద్ధతి, ఒక సిస్టమ్ అనేది ఉంది. అదేవిధంగా మనల్ని సృష్టించడం కూడా దేవుడు అనుకుంటే ఒక క్షణంలో సృష్టించవచ్చు. కానీ 9 మాసాలు మాతృగర్భంలో మనల్ని తయారు చేస్తున్నాడు. అలాగే భూమి ఆకాశాలని 6 రోజుల్లో సృష్టించింది అల్లాహ్ అన్న విషయము ఖురాన్ ప్రకారంగా మనం తెలుసుకున్నాం. ఇక రండి సోదరులారా, బైబిల్ ప్రకారంగా సృష్టికర్త ఎవరు? మరి బైబిల్ ప్రకారంగా చూసే ముందు మనం క్రైస్తవ సోదరుల్ని మనం ప్రశ్నిస్తే సృష్టికర్త ఎవరు అని అంటే, క్రైస్తవ సోదరుల్ని చాలామంది నేను ప్రశ్నించడం జరిగింది చాలా సందర్భాల్లో కూడాను. చాలామంది స్పష్టంగా యెహోవా మాత్రమే సృష్టికర్త, ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు అని చెప్పే సమాధానం ఉంది. మరి కొంతమంది యేసే సృష్టికర్త, జీసస్ ఇస్ క్రియేటర్ అని చెప్పేసి చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఆ యెహోవానే యేసుగా ఉన్నాడు, యేసే యెహోవా, ఆయనే సృష్టికర్త అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి మనం కన్ఫ్యూజన్ దూరం చేసుకోవడానికి ఫార్ములా ఏంటి? మన దగ్గర గ్రంథం ఉంది, వాక్యం ఉంది. వాక్యాన్ని పరిశీలిస్తే స్పష్టంగా సృష్టికర్త ఎవరు అన్న విషయము మనకు క్లారిటీగా తెలుస్తుంది. దీనిగాను మన బైబిల్లో పాత నిబంధనను పరిశీలించినట్లయితే ముందుగా నిర్గమాకాండము 20వ అధ్యాయము 11వ వాక్యాన్ని పరిశీలిస్తే 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించాడు అన్న విషయం ఉంది. ఎవరు సృష్టించారంట? యెహోవా. యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తాన్ని కూడా, అంటే ఆకాశంని, ఆకాశంలో ఉన్న సమస్తాన్ని, భూమిని, భూమిలో ఉన్న సమస్తాన్ని, సముద్రాన్ని, సముద్రంలో సమస్తాన్ని కూడా సృష్టించింది ఎవరు? బైబిల్ క్లియర్గా ఇస్తున్న మెసేజ్ యెహోవా అని చెప్పేసి. ఇంతకు మరి అల్లానా యెహోవానా అని ప్రశ్న రావచ్చు. ఇద్దరున్నారు సృష్టికర్తలు అంటే భూమి ఒకటి, ఆకాశం ఒకటే. ఈ భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు ఒక్కడే. ఆ దేవుడినే ఖురాన్లో అల్లా అంటున్నారు, బైబిల్ పరిభాషలో యెహోవా అని కూడా అంటం జరుగుతుంది. మరి యెహోవా అన్న సిమిలర్ పదం మన ఖురాన్లో కూడా చూడొచ్చు. అల్లా సృష్టికర్త అయిన యొక్క అల్లా యొక్క పేర్లలో అనేక పేర్లు, 99 పేర్లు ఉన్నాయంటే దేవుని గుణలక్షణాలు ఉన్నాయి. ఆ గుణలక్షణాల్లో దేవుని యొక్క గుణలక్షణం ఏంటంటే ఆయన జీవము గలవాడు, అంటే మరణము లేనివాడు, జీవము గలవాడు. జీవము గలవాడు అన్న వాక్యాన్ని ఖురాన్లో 2వ అధ్యాయము 255వ వాక్యంలో సూర్య బకరాలో ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. యా హయ్యు అని చెప్పేసి. హయ్యు, యా హయ్యు అంటే జీవము గల దేవుడని. ఇదే మనము బైబిల్లో యెహోవా అని చూస్తున్నాము, అంటే జీవము గల దేవుడు అని చెప్పేసి. అంటే అల్లా అంటే వేరు, యెహోవా అంటే వేరు కాదు. అల్లానే ఇక్కడ యెహోవా అని చెప్పడం జరిగింది. యెహోవా అంటేనే అల్లా, అల్లా అంటేనే యెహోవా. అంటే సృష్టికర్త ఒకటే. ఎవరైతే భూమి ఆకాశాలను, నన్ను, మిమ్మల్ని, మన తాత ముత్తాతల్ని సృష్టించాడో ఆయనే సృష్టికర్త కూడా, ఆయనే యెహోవా. ఆ తర్వాత యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం పరిశీలిస్తే, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొకడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను అని చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు, నీ రక్షకుడు ఎవరంట? యెహోవా. అంటే మన మాతృగర్భాలలో మనల్ని సృష్టించింది ఎవరు? మన మాతృగర్భాలలో మనల్ని తయారు చేసింది ఎవరు? ఆయనే సృష్టికర్త, ఆయన యెహోవా. యెహోవా ఏమని సెలవిస్తున్నాడంట? సమస్తమును జరిగించువాడను నేనే, నేనొకడనే అంటున్నాడు. యెహోవా సృష్టికర్త. యెహోవా సృష్టిని సృష్టించడానికి సహాయంగా మరొకరు లేరు. ఆయన ఒకే ఒకడున్నాడు. యెహోవా ఒక్కడే ఆకాశాలు విశాలపరిచాడు, నేనే భూమిని పరిచాను అని చెప్తున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 11, 12 వాక్యాలు పరిశీలించినట్లయితే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఎవరట? సృష్టికర్త అయిన యెహోవా. సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఏమని? రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా, నా కుమారుల గూర్చి, నా హస్త కార్యముల గూర్చి నాకే ఆజ్ఞాపించిత్రా
అని ప్రశ్నించుకుంటూ అంటున్నాడు, భూమిని కలగజేసిన వాడును నేనే, భూమిని కలగజేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులని నేనే సృష్టించాను, నా చేతులు ఆకాశమును విశాలపరచును, వాటి సర్వసమూహమునకు నేనే ఆజ్ఞ ఇచ్చితిని. అంటే దేవుడు చెప్తున్నాడు, నా చేతులే ఆకాశాలు విశాలపరుచున్నాయి. అంటే ఆకాశంలో ఉన్నటువంటి సర్వ సమూహాలకి ఆజ్ఞ ఇచ్చింది ఎవరంట? యెహోవానే. కాబట్టి మనకి చాలా స్పష్టంగా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, సృష్టికర్త యెహోవా, ఆయనే భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన వాడని చెప్పేసి యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త కూడా చాలా స్పష్టంగా తెలియచేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెహెమ్యా గ్రంథాన్ని మనం పరిశీలిస్తే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యంలో, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండ అంతటిని, సముద్రములను వాటిలో ఉండ అంతటిని సృష్టించి వాటన్నిటిని కాపాడువాడవు అని చెప్పేసి స్పష్టంగా ఉంది. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. నెహెమ్యా ప్రవక్త ఏం చెప్తున్నాడు? నెహెమ్యా, నీవే అద్వితీయుడైన యెహోవా. అద్వితీయుడు అంటే ఏంటి? ద్విత్వము కానివాడు, రెండు కానివాడు, అద్వితీయుడు. ఏకము, ద్విత్వము, త్రిత్వము, చతుర్థము, పంచమము, ఈ విధంగా మనము చెప్తాము. ద్విత్వము అంటే రెండు, అద్వితీయము అంటే రెండు కానివాడు ఒకే ఒక్కడు యెహోవా. మరి ఆకాశ సైన్యం మొత్తం కూడా నీకే నమస్కారము చేయుచున్నది. ఆకాశాల్లో ఉన్న దైవదూతలందరూ కూడా ఆ యెహోవాకే నమస్కారం చేస్తున్నారని నెహెమ్యా ప్రవక్త చాలా స్పష్టంగా సృష్టికర్త ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. యెహోవా ఒకే ఒక్కడు, అద్వితీయుడు, రెండు కానివాడు ఒక్కడే అని చెప్పేసి. ఆ తర్వాత యోనా ప్రవక్తని మనం గమనించినట్లయితే, యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యంలో, అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను. అంటే ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడట? యెహోవా యందు. యెహోవా ఎవరు? దేవుడై ఉన్న యెహోవా. ఎక్కడుంటాడు? ఆకాశమందుండు, ఆకాశంలో ఉంటాడు దేవుడైన యెహోవా. ఆయన ఎవరు? సముద్రమునకును భూమికిని సృష్టికర్త అని స్పష్టంగా యోనా గ్రంథంలో మనం చూస్తున్నాము. ఇక మనకి ఎలాంటి అనుమానం లేకుండా చాలా స్పష్టంగా తెలుస్తుంది, బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధనలో యెహోవా సాక్ష్యం చెప్తున్నాడు, నేను ఒక్కడనే సృష్టికర్తనని. ఆ తర్వాత ప్రవక్తలు యెషయా ప్రవక్త చెప్తున్నారు, నెహెమ్యా ప్రవక్త చెప్తున్నారు, యోనా గ్రంథంలో చూస్తున్నాము సృష్టికర్త ఒకడే అని చెప్పి. మరి ఇది మాట్లాడిన తర్వాత చాలామంది ఇక్కడ వచ్చే ఆలోచన ఏంటంటే, అవునండి వాస్తవమే, బైబిల్ అనేది రెండు భాగాలుగా ఉంది, పాత నిబంధన కృత నిబంధనగా ఉంది. పాత నిబంధనలో మీరు ఎంత చదివినా కానీ యెహోవానే సృష్టికర్త అన్న విషయం ఉంటుంది, యెహోవా గురించే ఉంటుంది. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి సృష్టికర్త ఎవరు అన్నది క్లారిటీ వస్తుంది, యేసే సృష్టికర్త అన్న విషయం ఇక్కడ మనకు తెలిసి వస్తుందని కొంతమంది మాట్లాడుతుంటారు, ఈ విధంగా ఆలోచన కలిగి ఉంటారు. మరి వాస్తవానికి మనం ఎలాంటి ప్రశ్నకైనా సమాధానము గ్రంథం ఉంది, వాక్యం కూడా ఉంది. కాబట్టి వాక్యాన్ని పరిశీలించుకుంటూ మనం చూసినట్లయితే అసలు ఏం చెప్తుంది అంటే, పాత నిబంధనలో ధర్మశాస్త్రం చెప్పినటువంటి విషయమే కొత్త నిబంధనలో ఉందా, లేక కొత్త నిబంధనలో మార్చబడిందా? ప్రవక్తలు చెప్పిన విషయమే కొత్త నిబంధనలో కూడా ఉందా, లేక యేసువారు కొత్త విషయాలు ఏమైనా చెప్పారా అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు యేసువారు? ధర్మశాస్త్రమునైనను అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని కానీ, ప్రవక్తల వచనములనైనా ప్రవక్తలు చెప్పిన మాటలు ఉన్నాయి, దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, యెహోవా ఒక్కడే, ఇలాంటి వాక్యాల్ని నేను కొట్టివేయడానికి రాలేదు, కొత్త కొత్త విషయాలు చెప్పడానికి రాలేదు, వాటిని నెరవేర్చడానికే వచ్చాను తప్ప కొట్టివేయడానికి నేను రాలేదు అని చాలా స్పష్టంగా యేసువారు విషయం చెప్తున్నారు. ఆ తర్వాత యేసువారు సృష్టికర్త ఎవరు అన్న విషయానికి సమాధానం ఏం చెప్తున్నారు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యంలో యేసువారు చెప్తున్నారు, ఆ సమయమున యేసు చెప్పునదేమనగా, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను అంటున్నారు. యేసువారు ఎవరిని స్తుతిస్తున్నారు? యెహోవాకి స్తుతిస్తున్నారు, దేవునికి స్తుతిస్తున్నారు. ఎందుకని? ఒక విషయాన్ని జ్ఞానులకి వివేకులకి మరుగుపరిచి పసిబాలులకు నువ్వు బయలుపరిచి ఉన్నావు కదా, ఈ గొప్పతనాన్ని అద్భుతాన్ని చూసి నేను స్తుతిస్తున్నాను. ఎవరంట ఆయన?
ఆకాశమునకు భూమికి ప్రభువా. అంటే ఆకాశానికి భూమికి ప్రభు అని చెప్పేసి అక్కడ యేసువారు చెప్తున్నారు అని తండ్రి అని పిలుస్తున్నారు. తండ్రి అంటే యేసువారు చెప్పారు బైబిల్ ప్రకారంగా ఆయన దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నాకు తండ్రియే, మీకు తండ్రియే. విశ్వాసులందరికీ తండ్రి ఎవరు అంటే సృష్టికర్తన దేవుడు. ఆయన ఉద్దేశించి తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా. ఆకాశానికి భూమికి సృష్టికర్త ఎవరట? ఆ పైన ఉన్న సృష్టికర్త అని చెప్పేసి యేసు చాలా స్పష్టంగా మనకి తెలియజేశారు. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని యేసువారు చెప్తున్నారు. గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆకాశ పక్షులు చూడండి, ఆకాశంలో ఎగిరిపోతున్న పక్షులను చూడండి, అవి విత్తవు అంటే అవి వ్యవసాయం చేయవు, పంటలు పండించుకోవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, ఆహారాన్ని తీసుకుని సమకూర్చుకొనవు, అయినా కానీ మీ పరలోకపు తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎవరు? దేవుడు. వాటిని పోషిస్తున్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రకారంగా ఆకాశంలో ఎగిరే పక్షుల్ని పోషిస్తుంది ఎవరు? పరలోకంలో ఉన్నటువంటి దేవుడు. ఇది చెప్పి యేసువారు ఏం చెప్తున్నారు? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? పక్షుల కంటే మీరు చాలా గొప్పవాళ్ళు కదా, మిమ్మల్ని కూడా పోషించాడా అంటే మిమ్మల్ని పోషిస్తుంది, మీకు ఉపాధి ఇస్తుంది కూడా పరలోకంలో ఉన్న దేవుడు అని చెప్పేసి యేసువారు చెప్తున్నారు. సృష్టికర్త ఎవరు? భూమి ఆకాశాలకు పైన ఉన్న దేవుడు అని చెప్పేసి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9-10 వాక్యాలు పరిశీలించినట్లయితే యేసువారు చెప్తున్నారు, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. అంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు. భూమి మీద ఎవరిని కూడా దేవుడు అని పిలవకూడదు. భూమి మీద దేవుడు లేడు, ఉండడు, రాడు. భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు అని ఎవరు చెప్తున్నారు? యేసువారు చెప్తున్నారు. ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. తన శిష్యులతో మాట్లాడుతున్నారు. తన శిష్యులతో చెప్తున్నారు. ఏమన్నారు? ఒక్కడే మీ తండ్రి ఉన్నాడు, ఒక్కడే దేవుడు ఉన్నాడు. భూమి మీద ఎవరికి కూడా దేవుడు అని పేరు పెట్టద్దు, తండ్రి అని పేరు పెట్టద్దు, ఆయన పరలోకమందున్నాడు అని చెప్పి 10వ వాక్యంలో అన్నారు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. యేసు ఎవరు? ఆయన క్రీస్తు. ఆయన ఎవరట? గురువు, బోధించేవాడు. దేవుడు చెప్పిన విషయాన్ని మనకు బోధించేవారు. ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక గురువు అని చెప్పేసి యేసువారు తన గురించి తాను ఒక గురువు అని, తను క్రీస్తు అని, తను ప్రవక్తని ప్రకటించుకున్నట్టు అనేక వాక్యాలు బైబిల్లో చూస్తాం. మరి ఇక్కడ దేవుడు ఎవరంట? ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. భూమి మీద ఎవరికి కూడా దేవుడు తండ్రి అని పేరు పెట్టొద్దు అని చెప్తున్నారు. యేసువారు బోధనలు విన్న తర్వాత శిష్యులకు విషయం ఏమన్నా అర్థమైంది? దీనికి అపొస్తలుల కార్యాన్ని మనం పరిశీలించినట్లయితే 17వ అధ్యాయము 24వ వాక్యంలో, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసించాడు. అంటే ఇక్కడ చెప్తుంది జగత్తు మొత్తాన్ని కూడా, అందులో ఉన్న సమస్తాన్ని కూడా నిర్మించినటువంటి ఆ దేవుడు తానే ఆకాశమును భూమికి ప్రభువే ఉన్నాడు. ఆకాశానికి భూమికి ప్రభు ఎవరంట? ఈ జగత్తు మొత్తాన్ని సృష్టించిన వాడు. ఎవరు? మనం ముందు నుంచి చూసుకుంటూ వస్తున్నాము. యెహోవానే జగత్తు మొత్తాన్ని, భూమి ఆకాశాన్ని సృష్టించాడని యేసువారు చెప్పారు, ప్రవక్తలు కూడా చెప్పారు, యెహోవా స్వయంగా ప్రకటించుకున్నాడు. మరి ఆయన ఈ భూమి మీద ఉన్న మానవుడు చేతులతో నిర్మించిన ఆలయాలలో ఉండడు అని చెప్పేసి ఇక్కడ మనం అపోస్తలుల కార్యంలో చూస్తున్నాం. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు దేవుడి గురించి ఏం చెప్పారు, సృష్టికర్త గురించి ఏం చెప్పారు, ఇది మనం పరిశీలించాలంటే హెబ్రేయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వాక్యాలు పరిశీలించినట్లయితే, ప్రభువా నీవు ఆది నుండి భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించురు కానీ నీవు నిలిచి ఉంటావు. అంటే ఈ ఆకాశాన్ని భూమిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త గురించి చెప్తున్నాడు ప్రభువా. ఇక్కడ గమనించినట్లయితే ప్రభు అన్న పదము, ప్రభు అనే పదం ఏదైతే ఉందో, సృష్టికర్తన దేవుణ్ణి కూడా ప్రభు అని చెప్పడం జరిగింది, ప్రవక్తల్ని కూడా ప్రభు అని చెప్పడం జరిగింది, రాజులను కూడా ప్రభు అని చెప్పడం జరిగింది. మరి కొత్త నిబంధనని మనం పరిశీలించేటప్పుడు ప్రభు అన్న పదం వస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని మన అనుమానం వస్తే, సృష్టికర్తన దేవుని గురించి కనుక ప్రభు అని రాసి ఉంటే అక్కడ అక్షరాలు బోల్డ్ లెటర్స్తో ఉంటుంది. అంటే పెద్ద అక్షరాలతో, పెద్ద అచ్చుతో మనకి ప్రభు అని పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది. మీరు బైబిల్ని చదవండి, పరిశీలించుకుంటూ ఎక్కడెక్కడైతే పెద్ద అక్షరాలతో అంటే బోల్డ్ లెటర్స్తో, పెద్ద ముద్రతో ప్రభు అని ఉంటుందో సృష్టికర్తన దేవుడి గురించి ఉంటున్నట్లుగా. అదే చిన్న అక్షరాలతో ఉన్న సామాన్యమైన ప్రభు అని రాసి ఉన్నారంటే అది ఎవరైనా కావచ్చు, యేసు గురించి కావచ్చు, రాజుల గురించి కావచ్చు, దేని గురించి అయినా కానీ అయి ఉండొచ్చు.
పౌలు రాసిన పత్రిక 1 తిమోతి 6 అధ్యాయం 13 వాక్యాన్ని పరిశీలించినట్లయితే సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను అని చెప్తున్నారు. అంటే దేవుని ముందు మరియు యేసు క్రీస్తు ముందు దేవుడు ఎవరట? సమస్తానికి జీవాధారకుడైన దేవుడు. అంటే సమస్తము అంటే ఇంకా సమస్తం, ఆకాశాలు, భూమి, సముద్రము, వాటిలో ఉన్న సమస్త జీవరాశులు, నిర్జీవులు, సమస్తానికి జీవారాధారకుడు ఎవరంట? దేవుడు అని చెప్పేసి అక్కడ పౌలు సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలా క్లారిటీగా 1 తిమోతి 2 అధ్యాయం 5 వాక్యంలో తెలియజేస్తున్నాడు. పౌలు చెప్తున్నారు, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. అంటే దేవుడు ఒకే ఒకడున్నాడు, ఆయన సృష్టికర్త. మరి సృష్టికర్తన దేవుడికి ప్రజలకంటే నరులకు, నరులు అంటే నరుడు అంటే మానవుడు, నరుడు అంటే మానవుడు, నరులకు మధ్యవర్తి ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒకడే. ఆ మధ్యవర్తి ఎవరంట? ఆయన క్రీస్తు యేసు అను నరుడు, మానవుడు అని చెప్పేసి స్పష్టంగా దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే అనే విషయం పౌలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం ఖురాన్ని పరిశీలించాం, బైబిల్ని పరిశీలించాం. బైబిల్ పరిశీలనలో మనకు తెలిసిన విషయం ఏంటంటే, యెహోవా ప్రకటించుకుంటున్నాడు, నేనే సృష్టికర్తను, నేను తప్ప మరొక దేవుడు లేడు, నేనే సృష్టించాను, నేను ఒకడనే అని చెప్తున్నాడు. మోషే ప్రవక్త చెప్పారు, యెషయా ప్రవక్త చెప్పారు, నెహెమ్యా గారు చెప్పారు, యోనా చెప్పారు. ప్రవక్తలందరూ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే యెహోవానే సృష్టికర్త అని చెప్పేసి. ఆ తర్వాత మరి కొత్త నిబంధనలు యేసువారు చెప్తున్నారు, భూమి ఆకాశానికి ప్రభువు ఒకడే ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడని చెప్పేసి యేసువారు కూడా చెప్పారు. మత్తయి సువార్త, లూకా సువార్తలో శిష్యులు చెప్పిన విషయాలు, పౌలు చెప్పిన విషయాలు కూడా మనం చూసాం. సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన యెహోవా మాత్రమే. మరి ఖురాన్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఖురాన్ ప్రకారం కూడా సృష్టికర్త ఒకడే ఉన్నాడు, ఆయన అల్లాహ్ అని చెప్పేసి ఆ అల్లాహ్ని బైబిల్లో యెహోవా అని చెప్పడం జరిగింది. కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే బైబిల్లో మత్తయి సువార్త 27 అధ్యాయం 46 వాక్యంలో, మార్కు సువార్త 15 అధ్యాయం 34 వాక్యాలు చూసినట్లయితే యేసు వారు దేవుణ్ణి ఏమని పిలిచారు? ఏలీ ఏలీ లామా సబక్తానీ, ఏలోయి ఏలోయి లామా సబక్తానీ. ఏలీ ఏలి అని పిలిచారని, ఏలోయి ఏలోయి అని పిలిచారని మనకు స్పష్టంగా మనకు తెలుస్తుంది. అక్కడ యాక్చువల్గా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసువారు యొక్క మాతృభాష ఏమిటి, యేసువారు మాట్లాడినటువంటి మదర్ టంగ్ ఏంటి, ఆ మాతృభాష ఏమిటి, ఏ భాషలో యేసువారు మాట్లాడారు అంటే, చాలామంది గ్రీక్ అంటారు, కాదు. చాలామంది హెబ్రూ అంటారు, అది కాదు. యాక్చువల్గా యేసువారు మాట్లాడిన ఆ భాష ఏమిటి అంటే అరామిక్ భాష. అరామిక్ భాషలోనే వారు మాట్లాడేవారు, వారి మదర్ టంగ్ అదే, వారి తల్లిగారు తనతో మాట్లాడిన భాష అరామిక్. అరామిక్ భాషలో ఏలీ ఏలోయి అరబీ భాష. అరబీ మరియు అరామిక్ రెండు సిస్టర్ లాంగ్వేజెస్, చాలా దగ్గర పోలుకున్నటువంటి సిస్టర్ లాంగ్వేజెస్. అరామిక్లో ఏలీ ఏలీ అని, ఏలోయి ఏలోయి అని, అరబీ భాషలో అదే లిపిని అల్లాహ్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి సృష్టికర్తని అల్లాహ్ అన్న, యెహోవా అన్న, రెండు వేరువేరు దేవుళ్ళు, ఇద్దరు వేరువేరు దేవుళ్ళు కాదు, ఒకే సృష్టికర్త గురించి మాట్లాడుతున్నారు అన్న విషయం తెలిసింది. సో ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే సృష్టికర్త ఒక్కడే. మరి విషయాలు పరిశీలించిన తర్వాత మీకేమర్థమైంది, మీకేమనిపిస్తుందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీ కామెంట్ చదువుతున్నానని చెప్పాను. మనతో పాటు ఉన్నటువంటి మన బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చూపిద్దాం. మన చర్చ్లో ఉన్నటువంటి మన బిలీవర్స్తో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే సత్యాన్ని మనం తెలుసుకోవాలి, పరిశీలించాలి, వాక్య పరిశీలన చేయాలి. తప్పకుండా నేను సమయం ఇస్తాను, మనం కలిసి బైబిల్ స్టడీ చేద్దాం. ఇంత ప్రేమ మీరు చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సృష్టికర్త ఒక్కడే, ఆ సృష్టికర్తన యెహోవాకి, ఆ సృష్టికర్తన అల్లాకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.